తెలంగాణ జాతిపిత పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధకులు కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం ముందట చులకనగా చూపించేటువంటి ఒక కుటిల నీతికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సంచులు మోసుడు, ఆంధ్ర వాళ్ళ చెప్పులు దుడుసుడు, ఆంధ్ర వాళ్ళ తొత్తుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ పోరాట పటిమ గురించి, తెలంగాణ యావ తెలవని దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి నువ్వు ఓట్లకు నోటుతోటి దొరికిపోయిన దొంగలాగా కేసీఆర్ గారిని చిన్నగా చూపించే ఏదైతే నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావో ఇవాళ యావత్ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగవు. కానీ ఇక్కడ ఎవరి మీద నువ్వు అభియోగాలు మోపి ఏదో ఒక నింద మోపి దాన్ని మీద బతకాలని చూసే నీ నీచ మరి ఆలోచనకి యావత్ తెలంగాణ సమాజం తెలుగు తెలిసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నీతిని ఈ కంప్యూటర్ యుగంలో ఎప్పుడో 20 సంవత్సరాల కిందనో 30 సంవత్సరాల కిందనో కాంగ్రెస్ కి ఇట్లుంటదని అనుకున్న వాళ్ళు ఇవాళ ఓటొచ్చే పిల్లలకు కూడా కాంగ్రెస్ నీతిని చూపించిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చాలా సంతోషం ఏంటంటే పార్టీ పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయమని మా పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ రామగిరిలో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళు అనాథ శవాలకు దాన సంస్కరణలు చేస్తారు. ఇక్కడ పోలీసు వాళ్ళే ఆ శవానికి దాన సంస్కరణ చేసిరు. చాలా సంతోషం. పోలీసు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది కూడా పోలీసు వాళ్ళకి ముందు తెలుస్తుంది ఎవరు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో. రామగిరి పోలీసులకు ముందే తెలిసింది ప్రభుత్వం అనాథగా మారిపోయింది, ప్రజలను తిరస్కరించబడ్డదని రామగిరి ఎస్ఐకి వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. చాలా సంతోషం. మా చేతులకు మట్టి అంటకుంటేనే వాళ్ళే దహనం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 3 సంవత్సరాల ముందే ప్రజలతో తిరస్కరించబడ్డటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ యావత్ సమాజం రోజులు లెక్క పెట్టుకుంటా ఉన్నది. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు, ఎట్లా ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సముద్రంలో కలపాలని, కృష్ణా గోదావరిలలో సాగనంపాలని ఇవాళ యావత్ సమాజం చూస్తున్నది. మీ కాంగ్రెస్ తొత్తులు ఒక 10 మంది తప్ప 90 మంది ఈ ప్రభుత్వాన్ని చీడనాడుతా ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సమాజాన్ని అగ్రస్థానంలో నిలిపినటువంటి మహనీయులు కేసీఆర్ గారిని చిల్లర నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ గురించి విధి విధానాలు ఈ రాజ్యాంగంలో రాసి ఉన్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయాలి, ఎవరు చేస్తారు, దాని పద్ధతులు ఏందో తెలిసినా కూడా నువ్వు ఆ కుటుంబాన్ని, మా నాయకత్వాన్ని ఏదైతే చిన్నగా చేసే ప్రయత్నం చేస్తున్నావో అది నీ జేజమ్మ వలన కూడా కాదు, నీ సోనియా గాంధీ మెడలు వంచిండే కేసీఆర్ గారు. నువ్వెంత, నీ పెసేదంతా రేవంత్ రెడ్డి ఈ సంగతి నువ్వు గమనించాలని డిమాండ్ చేస్తూ పూర్తిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీతి ఈ సమాజానికి ఎప్పటికప్పుడు తెలియజేయడంలో మంత్రి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అలసత్వం వహించకుండా పోలీస్ కేసులకు, పోలీస్ అరాచకాలకు, కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతున్నటువంటి కొంతమంది ఎస్ఐలకు, సిఐలకు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భయపడరని, ఆందోళన చెందరని, అది గుర్తెరగాలని పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబో రోజులలో ఇవే ఇబ్బందులు మీరు పడాల్సి వస్తుందని మరొకసారి కూడా తెలియజేస్తూ ఇది మా హక్కు, ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు, నిరసన తెలిపే హక్కు.
దిష్టి బొమ్మలు కూడా దహనం చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉన్నది. మరి దీన్ని కూడా మీరెందుకు దహనం చేసుడు మేమేం చేస్తామంటే మీ అంత తెలివి తక్కువ దద్దమ్మలు ఈ ప్రపంచంలో ఉండరు కనుక పోలీసులు అతి ఉత్సాహం అవసరం లేదు. నిరసన ప్రజల హక్కు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇది ప్రజలకు ఉన్న పెద్ద ఆయుధం. దీని ద్వారానే ప్రభుత్వాలకు నిరసన తెలిపేటువంటి అవకాశం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్. ధన్యవాదాలు.